తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కరువు భత్యాన్ని డిఏ వెంటనే, మరొక డిఏను వచ్చే ఏప్రిల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలియజేశారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ నివేదికను సమర్పించిందని తెలిపారు. ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించగా మరికొన్నిటిని పరిశీలనకు స్వీకరించిందని వెల్లడించారు. ప్రధానంగా డిఏ గురించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ డిఏల చెల్లింపు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని లెక్కించి 2 డిఏలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.